మరి పవన్ గారు అది హైకోర్టులో పిటిషన్ వేసినప్పటికి కూడా అది పర్మిషన్ అయితే ఇవ్వలేదు. మరి దీనికి కారణం ఏమై ఉంటుంది? దీనికి కారణం ఖచ్చితంగా వెనకాల కొన్ని దుష్ట శక్తుల కారణం. అది ఒకప్పుడు దుష్ట శక్తులు సెపరేట్ గా ఉండేవి, తర్వాత అవి కొంతమంది దాన్ని ఏం చేశారంటే రాజకీయాల్లో కూడా దింపేశారు. రాజకీయాల నుంచి ఇప్పుడు ఆ శక్తులు జ్యుడిషియరీలోకి కూడా ఎంటర్ అయిపోయి రాత్రికి రాత్రి అన్ని సెట్ చేసేసేసి అసలు పిటిషన్ పర్మిషన్ ఇవ్వకుండా చేసేలా కూడా చేశారు. అంటే నేను ఇలా ఎందుకు మాట్లాడుతున్నారు అంటే కళ్ళకు కట్టినట్టు నేను మార్నింగ్ నుంచి చూసాను అక్కడ ప్రొసీజర్ ఏం జరుగుతుంది. అదంతా చూసిన తర్వాత ఏమైందంటే ఖచ్చితంగా దీంట్లో ఒక నార్మల్ సింపుల్ అంటే హౌస్ మోషన్ పిటిషన్ వేయాల్సిందే. వీళ్ళు ఇన్ని వెనకాల జ్యుడిషియరీలో కూడా ఇన్ని రాజకీయాలు చేశారా అన్నట్టుగా అనిపిస్తుందండి. ఎందుకంటే అక్కడ జరిగిన ప్రొసీజర్ కానీ ఏదైనా చూస్తే కనుక వాళ్ళు ముందే పోలీస్ వాళ్ళు కేవిట్ పిటిషన్ వేశారు. వాళ్ళు కేవిట్ పిటిషన్ వేసి నెంబర్ అయింది, కానీ ఇక్కడ హౌస్ మోషన్ పిటిషన్ మాత్రం నెంబర్ కాకుండానే రిజిస్ట్రార్ గారి దగ్గరికి వెళ్ళడం, రిజిస్ట్రార్ గారు చీఫ్ జస్టిస్ గారి దగ్గర రిక్వెస్ట్ చేస్తే అక్కడ పర్మిషన్ లేకపోవడం చాలా బాధాకరంగా ఉంది. ఇంకా పోలీస్ లా అండ్ ఆర్డర్ అనేది మన ఇండియాలో ఎంత నాన్ సీరియస్ అయిపోయిందా అనిపించింది. ఇది కేవలం పవన్ కళ్యాణ్ గారి ఒక మీటింగ్ యొక్క ప్రాథమిక హక్కుల ఉల్లంఘనే కాదు, ప్రతి మనిషి యొక్క ప్రాథమిక హక్కుల ఉల్లంఘనకి ఇది చిన్న ఎగ్జాంపుల్ అన్నమాట. అంటే శిరీష గారు వీళ్ళందరూ ఉన్నారు. సో మేమందరం కూడా వెళ్ళి అడిగాం రిజిస్ట్రార్ గారిని, కానీ ఎక్కడా కూడా చీఫ్ జస్టిస్ గారి దగ్గర నుంచి పర్మిషన్ రాలేదు. అసలు హౌస్ మోషన్ అంటేనే ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో వచ్చే పిటిషన్ వేసినప్పుడు వచ్చే ఆర్డర్ పర్మిషన్. కానీ దానికి కూడా వాళ్ళు ఏం చెప్పారంటే 2 days తర్వాత వెకేషన్ కోర్టులో వేసుకోండి అని చాలా సింపుల్గా తీసి పడేశారు. 2 days తర్వాత వెకేషన్ కోర్టులో వేసుకునే ఫెసిలిటీ అందరికీ ఉందని అందరికీ తెలుసు. కానీ హౌస్ మోషన్ అంటే ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో 3 o'clockకి మీటింగ్ అయితే నిన్న నైట్ నుంచి మా లీగల్ టీం అంతా వర్క్ చేసింది, మార్నింగ్ కూడా వర్క్ చేసింది, కానీ అయినా కూడా వర్కౌట్ అవ్వలేదు. సో దానికి కారణం మనం చెప్పక్కర్లేదు, వెనకాల ఏం జరుగుతుంది అనేది ఆటోమేటిక్. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏంటి, ఎవరైనా ఫస్ట్ ఒక మనిషి కామన్ మ్యాన్ కిందే వస్తారు, తర్వాత ఆయన ఒక సెలబ్రిటీ అయ్యారు. ఫీలింగ్స్లోకి సెలబ్రిటీ అయినాక ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అప్పుడు కూడా ఈయనని ఒకసారి ఆయన ఫండమెంటల్ రైట్స్ని ఉల్లంఘించారు. ఇప్పుడు కూడా మళ్ళీ అదే సిచ్యువేషన్, ఈయన పొలిటీషియన్ అయినాక కూడా సేమ్ థింగ్ ఫేస్ చేస్తున్నారు. అంటే ఒక పొలిటీషియన్కి, ఒక సెలబ్రిటీకి, ఒక కామన్ మ్యాన్కి ఎవరికి కూడా ఫండమెంటల్ రైట్స్ అనేవి వర్కౌట్ అవ్వట్లేదని మన ఇండియాలో ఇంత స్పష్టంగా ప్రూవ్ అవుతుందండి. దీని వెనకాల ఎన్ని రాజకీయ శక్తులు ఉన్నాయి, ఎంతమంది జ్యుడిషియరీలో చొరబడి ఎన్ని ఇన్ఫ్లుయెన్స్లు చేయించారు అన్నది ఇంకా భగవంతుడికే తెలియాలి. గణేష్ కళ్యాణ్ గారు, మేము జగిత్యాల డిస్ట్రిక్ట్ నుంచి వచ్చినాం. మాకు ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం మేడం. మాకు ఒక 2000 పాసులే ప్రొవైడ్ చేసారు. 2000 మందే మేము కావాలని ఒక రూమ్లో జరగాల్సిన సభని ఈరోజు రోడ్డుకి ఇడ్చారు కదా. ఇక్కడ నుంచి వెళ్ళి మీ బతుకులు ఏంటిదో మేము రోడ్డుకి ఇడ్చే తీరుతామని చెప్పి మేము గట్టిగా కాంగ్రెస్ వార్నింగ్ ఇస్తున్నాం, ఈ ప్రభుత్వానికి వార్నింగ్ ఇస్తున్నాం మేడం. మీరు రైతులకు పంట అమ్ముడు ఒక్కొక్కళ్ళు రైతులు ఏడుస్తున్నారు, వాళ్ళ గురించి దృష్టి పెట్టక మేమేదో ప్రశాంతంగా జరుపుకుందాం మా మీటింగ్ అని చెప్పి మేము అంత దూరం నుంచి వస్తే మీరు ఈరోజు బజార్లో ఇడిచిరు మా బ్రతుకుల్ని. మీ సంగతి ఏంటో మేము కూడా చూపిస్తాం మేడం ఇక్కడ నుంచి వెళ్ళి. ఇది రాసి పెట్టుకోండి, మీ తెలంగాణ ప్రభుత్వానికి మేము ఇచ్చే వార్నింగ్ ఇది అనుకోండి. అంటే మా పొన్నం ప్రభాకర్ గారు పవన్ కళ్యాణ్ మీద కొన్ని కామెంట్స్ చేశారు, మరి దీని మీద ఏమంటారు? ఏం కామెంట్ చేసిండో నేనైతే వినలే మేడం, ఎందుకంటే పొన్నం ప్రభాకర్ గురించి అడుగుతున్నారా? పొన్నం ప్రభాకర్ గారు 1200 మంది బలిదానాల తర్వాతనే కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణను ప్రకటించింది, అవునా కాదా? మరి అప్పుడు ఎక్కడ కూర్చున్నాడు పొన్నం ప్రభాకరు? అంటే 1200 మంది వచ్చేదాకా ఊరుకుంటాడా? కాంగ్రెస్ ప్రభుత్వమే కదా అప్పుడు ఉన్నది, అవునా కాదా కేంద్రంలో? అప్పుడు ఏం చేసిండు? ఇప్పుడు తెగ మాట్లాడేస్తుండ కదా, అవునా కాదా? నెక్స్ట్ ఇప్పుడు మా సారు యుద్ధం స్టార్ట్ చేసాడు, కృష్ణుడు లోపల ఉన్నాడు, మేమంతా అర్జునులం, పక్క చెప్తున్నాం, మేమంతా అర్జునులం. వీళ్ళంతా కౌరవులు, కాంగ్రెస్, బీఆర్ఎస్, టీఆర్ఎస్, వాళ్ళు 100 మంది ఉన్నా పర్లేదు మాకు. జనసేన పాండవుల బ్యాచ్, ఓకేనా? ఇక నుంచి మా యుద్ధం స్టార్ట్ అవుతుంది, గెలుపు మా వైపే ఉంటుంది పక్క.
పోయినసారి ఎలక్షన్స్ లో జనసేన పార్టీ పోటీ చేసి ఓడిపోవడం జరిగింది కదా, ఈసారి ఎట్లా వస్తుంది అనేసి అనుకుంటున్నారు? పోయినసారి హైదరాబాద్ లో కుక్కట్పల్లిలో పోటీ చేసి ఓడిపోయింది కదా, సో అవును. ఈసారి ఎలా వస్తుంది అనేసి అనుకుంటున్నారు? అట్లా అంటారా? 10 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ రాలేదా? వచ్చిందా రాలేదా? అదేం చేసింది? బలిదానాలు తీసుకున్న పార్టీ కదా, ఉత్తర పార్టీ కాదు. అప్పుడు మనం ఎందుకు దూరం పెట్టినాం కాంగ్రెస్ను? ఇన్ని బలిదానాలు తీసుకుంది కాంగ్రెస్, అవునా కదా? అద్దరు దూరం పెట్టినాం. మళ్ళీ తెలంగాణ వాసులు ఎందుకు కోరుకున్నారు కాంగ్రెస్ను? ఎందుకు కోరుకున్నారు? జనసేన అలాంటిది కాదు కదా, మారుమూల గ్రామానికి కూడా వెళ్తుంది కదా. మా సారు ఒక ఆంధ్ర తెలంగాణ అలాగలా చూస్తలేడు. అలా చూసేటోడు అయితే 35 కోట్లు ఇవ్వడు, కొండాటకు ఇచ్చేటోడా ఇవ్వపో. అక్కడ మారుమూల గ్రామాలలో ఇద్దరు తల్లిదండ్రులు కోల్పోయిన చిన్నారులు చిన్న వీడియో పెడితే స్పందించిండు, ఇల్లు ఇచ్చిండు, తన జీతానికి వెళ్ళి డబ్బులు ఇస్తున్నాడు. ఇక్కడే నాయకుడు అని ఇస్తుండా చెప్పండిగా. మరి అప్పుడు ఇచ్చినప్పుడు ఎవరు ఎందుకు అడగలేదు? డబ్బులు ఇచ్చినప్పుడు ఎందుకు ఇస్తుర్రు? మా అవసరం మా తెలంగాణకు వరదలు పడ్డప్పుడు ఇచ్చిండు, అప్పుడు అడగాలి. ఆదిలాబాద్కు నీటి కొరత తెరిచిండు, నువ్వు మా తెలంగాణకి ఎందుకు తెరిచిన అడిగిరా? అప్పుడు ఎటువైంది ఈ ఉద్యమకారులు? ఎటువేరు వీళ్ళంతా? ఎటువేరు? మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా తీసుకొచ్చారు మళ్ళీ ఈ ఉద్యమకారులు? మన ఏంటిది తెలంగాణ, అవునా కదా అన్నప్పుడు ఇక్కడనే కదా పరిపాలించాల్సింది. కాంగ్రెస్కి ఎట్లా ఇచ్చినా అడుగుతున్నాం, అవునా కాదా? ఇక దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోరు. ఇక ఎక్కువ మాట్లాడేగా మనుషుల మెంటాలిటీ ఎట్లా ఉంటుంది. కవితక్క కూడా మరి పవన్ కళ్యాణ్ మీద అయితే కొన్ని కమెంట్స్ చేశారు. మరి దానం నాగేందర్ కూడా ఒక్క విషయం అండి, కవితక్కకి ఇంటి పేరు ఒకటి ఉంటది. ఏం పేరు? కల్వకుంట్ల కవిత ఆగు. ఆమె పెళ్ళయిందా? అయిందా? పెళ్ళి అయితే ఏం కావాలి? చేంజ్ కావాలా? ఏం పేరు చేంజ్ కావాలి? ఇంటి పేరు ఫస్ట్ అది చేంజ్ చేసుకోమని, తర్వాత మేము మాట్లాడదాం. ఆమె గురించి మాట్లాడే ఇప్పుడు రైట్స్ కానీ ఆమెకు లేవు. అంటే ఆమె గురించి మాట్లాడే అంత అంటే సెపరేట్ పార్టీ అనేది ఒకటి పెట్టింది కదా. అనుకుంటే పొత్తు సెట్ కాక విడిపోయి పెట్టుకున్న పార్టీ మేడం. ఆమె గురించి ఎందుకు మేడం? ఆమెను కూడా మీరు ఒక రాజకీయవేత్తగా, మీరు ఆల్రెడీ ఆమెను ఒక రాజకీయవేత్తగా మీరు అనుకుంటారు అసలు? మేడలు బట్టి వాళ్ళ అయ్య బయటకు నూకితే ఆమె బయటకు పోయి గత్యంతరం లేక పార్టీ పెట్టింది. సొంత పార్టీ సీట్ల కోసం ఆమె బయటకు వచ్చి తల్లిదండ్రులను కాదని తండ్రి ఇంటి పేరు పెట్టుకున్నది, తండ్రి పాత పేరు పెట్టుకున్నది. ఈ రెండు మార్చుకో, ఫస్ట్ ప్రజలకు రా. ఆమెను గుర్తిస్తారా? పేరు మార్చిన ఆమెను గుర్తిస్తారా? చెప్పండి. ఇప్పుడు జనసేన పవన్ కళ్యాణ్ గారు 100% స్ట్రైక్ తోటి ఒంటరిగా పోటీ చేసి గెలిచారు, అవునా కాదా? ఈయన స్థానం ఎక్కడ, ఆమె స్థానం ఎక్కడ చెప్పండి మీరే. ఫస్ట్ మా సీట్లు మాకు స్ట్రైట్ గా మాకు వచ్చినా రాలేవా? ఎక్కడ ఓడిపోయినా 100 స్ట్రైక్ మేము తీసుకొచ్చుకున్నామా లేదా? అక్కడ నేను అనేది కూటమిని పక్కన పెట్టండి, అవునా కాదా? ఇక్కడ ఇప్పుడు వీళ్ళకి ఎందుకు భయం స్టార్ట్ అయింది? మాకు సభ ఎందుకు పెట్టుకోనియలేరు? ఎక్కడ జనసేన ఇక్కడ ప్రపంచం సృష్టిస్తుంది, తుఫాన్లు వస్తుంది, అందుకే వీళ్ళని రానియద్దు అని చెప్పేసి వాళ్ళు పెట్టలేరు. భయపడ్డారా లేదా? ఆ భయం అట్నే ఉంచుకోమని చెప్పారు. ఇక నుంచి పాండవుల యుద్ధం స్టార్ట్ చేస్తున్నాం. కౌరవులు రెడీ ఉండండి. టిఆర్ఎస్ కాంగ్రెస్ రెడీ ఉండండి. ఇక నుంచి జనసేన యుద్ధం స్టార్ట్. జై జనసేన.